సరే, గీతాంజలి అని ఒక అమ్మాయి చనిపోయారు, సూసైడ్. దాని మీద పెద్ద గొడవ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అమ్మాయి మరణం వెనక వేరే రీజన్స్ ఉన్నాయనేది పోర్ట్రేట్ చేస్తోంది. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ ఇట్? చెప్పు తీసుకుని కొట్టిన వాళ్ళు లేక నాటకాలు ఆడుతున్నారు సార్. నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు ఏదైనా జరగనివ్వండి సార్, ఆ అమ్మాయి ప్రాణం అయితే పోయింది. అభం శుభం తెలియని చిన్నపిల్లలు ఆడపిల్లలు రోడ్డున పడ్డారు. ఒక ఆడపిల్లలకి తల్లి అవసరం జీవితాంతం, వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత కూడా ఎంత ఉంటుందో ఈ సమాజంలో తెలియని వాడు ఎవడలేడు. అలాంటిది ఒక తల్లి ఒక పిల్లలకి కనుమరుగైతే వచ్చే కష్టానికి ఎవరైనా సరే వీలైతే సంఘీభావం ప్రకటించాలి, ఆత్మకు శాంతి కలగాలని. ఇంకా దాని మీద ట్రోలింగ్ లేటండి, నాకు అర్థం కాదు. వీళ్ళు కడుపుకి అన్నం తింటారా, గడ్డి తింటున్నారా? ఇప్పుడు మీరు 20 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాంపన్సేషన్, లేదా వీళ్ళందరూ ₹1 కోటి తీసుకెళ్ళి అమ్మాయికి కాంపన్సేషన్ ఇవ్వచ్చు వాళ్ళ కుటుంబానికి. కానీ ఆవిడని తేగలరు ఎవరైనా? తేగలరు కదా. మనిషి ప్రాణం ఎక్కడి నుంచి తెస్తారు? ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఆ అమ్మాయి సరే, సే ఫర్ ఇన్స్టెంట్ అమ్మాయి ఒక తెలుగుదేశం క్యారెక్టర్, లేదంటే వైఎస్ఆర్సీపీ క్యారెక్టర్, లేదా జనసేన పార్టీ క్యారెక్టర్, బీజేపీ క్యారెక్టర్ అనుకోండి. అరే మా పార్టీ ఏంటి వాడి దగ్గర ముష్టి తీసుకుంటావా అని తెలుగుదేశం వాళ్ళు ప్రొయాక్టివ్గా ఆయన ట్రోలింగ్ చేశారంటే అర్థం ఉంది. లేదంటే వైఎస్ఆర్సీపీ ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నీ పార్టీ వాడే నీకు ఇచ్చాడని చేస్తే అర్థం ఉంది. అమ్మాయి అసలు పార్టీలకు అతీతమైన వ్యక్తి సార్. ఈజ్ నథింగ్ డూ విత్ ద పార్టీ. సరే, ఎవరికైనా చిరకాల స్వప్నం అండి, నాకు ఒక కొంప ఉండాలి, నాకు 2 భూమి ఉండాలి నన్ను తగలడ్డానికి. కానీ ఏ మనిషి కడుపు కాలం తినడని ఆలోచించింది. అలాంటిది ఒక ఆడపిల్ల తన పేరు మీద ఆస్తి వస్తే ఎంత కాదని ఇల్లు చాలా ఎక్సైట్ అయ్యి చెప్పింది అమ్మాయి. నన్ను నెగిటివ్ తీసుకోవాల్సిన 20-30 సెకండ్ల నిడివిలో ఒక మైక్ పెట్టిన మీలటోడో నలటోడో పెట్టిన దానికి మాట్లాడితే ఆ అమ్మాయి జీవితాన్ని బలి తీసుకుని ఒక్క అవడిచ్చాడండి వీళ్ళకి. ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో నన్ను అమ్మలక్కలు తిడుతూ ఉంటారు, రాత్రి ఫోన్ చేసి చెవుల్లోంచి రక్తాల కార్యాలు తిడుతున్నారు నన్ను. భరిస్తున్నాం సార్. ఆ అమ్మాయికి అంత సహనం సంయమనం ఉండాలని ఎక్కడైనా ఉందా? ఆడపిల్ల కదా, ఆడపిల్లల. సో నాకు చనిపోయింది సరే, తెలుగుదేశం పార్టీ ఆర్గనైజర్గా చేసిందా, తెలుగుదేశం పార్టీ పేరుతో ఇంకెవరైనా చేశారా అనేది పక్కన పెడితే, నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేసింది, చాలా కోపం కూడా వచ్చింది నిజానికి. తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ట్విట్టర్లో ఆ అమ్మాయికి ఇంకెవరో ఇద్దరు యువకులు ఉన్నారు, వాళ్ళు ఎవరు ఏంటి అని అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చనిపోయిన తర్వాత చేస్తుంది. అన్ఫార్చునేట్ సార్, సుప్రీంకోర్టే వాళ్ళ హక్కు ఇచ్చింది సార్. ఎనీబడి వాంట్స్ టు లివ్ దర్ లైఫ్ అటువంటి ఆలోచన. ఒకటి మనకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఏవైతే ఉన్నాయో ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తూ తెలుగు అమ్మాయి మృతి వెనుకున్న 2 యువనేతలు ఎవరు అంటారు. వాట్ డస్ ఇట్ మీన్? ఏం చెప్పి తెలుసుకున్నారు వీళ్ళు? ఆ మహిళా కమిషన్, ఆ వాసిరెడ్డి పద్మ ఎవరు ఉన్నారు కదా, ఏం చేస్తుందండి నాకు అర్థం కాదు. రిజైన్ చేశారు ఆవిడ, లేరు కూడా కమిషన్ ఎవరు లేరు. ఈ మహిళా సంఘాలు ఎగేసుకుని తిరుగుతుంటారు కదా, ఏం మాట్లాడరేమే? డెఫినెట్గా మాట్లాడాలి సార్, డెఫినెట్గా మాట్లాడాలి. సుమోటో కింద ఎందుకు కేసు బుక్ చేశారు ఇలా టోటల్ మీద? ప్రొయాక్టివ్గా వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి ఎందుకు పేకరు? తప్పండి, ఇది చాలా తప్పండి. అసలు ఆ విధంగా ఎవరు ఇస్తారు సార్ వీళ్ళకి హక్కు? ఆ ఐటీడీపీలో అందరూ బొడ్డు కోసి అడ్డాలు వేసిన పిల్లలందరినీ తెచ్చిపెట్టారండి. వాళ్ళకి దాని అవేర్నెస్ ఏమి ఉండదు, సోషల్ అవేర్నెస్ ఉండకుండా ప్రొయాక్టివ్గా ఏంటంటే డైలీ అడ్డాలో కూలీలు పనిచేస్తారు చూడండి, ఇవాళ ఈ మట్టి ఎత్తుకుని పేడ ఎత్తుకుని రా అన్న టైప్లో పనిచేస్తున్నారు వాళ్ళు. అవును, అంతే చేస్తున్నారు. అది చాలా తప్పండి. ప్రాపర్ గైడ్ లైన్స్ ఫర్ ఇట్. వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి, అఫీషియల్ ట్విట్టర్స్ నుంచి, వాటి నుంచి అలాంటి సెన్స్లెస్ నాన్ సెన్స్ డెలివరీ చేసినప్పుడు సంబడి షుడ్ రిస్ట్రిక్ట్ ఇట్. అవును, నేను ఇవాళ పొద్దున్న ఒక అతను తెలుగుదేశం సంబంధించిన అతనే చాలా సెన్సిబుల్గా చేశాడు అతను. అలాంటివి నేను నిజంగా అప్రిషియేట్ చేశా కూడా. ఏమని? ఇది చాలా తప్పు సోషల్ మీడియాలో అమ్మాయి మీద అలా ట్రోల్ చేయడం, ఎందుకంటే ప్రాణం తీసేంత హక్కు మనకు ఎవరు ఇవ్వలేదని నేను నిజంగా అప్రిషియేట్ చేశాను అతన్ని. బట్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇలాంటివి ఎవరో నియంత్రించాలండి. టూ మచ్. ఆ కీట్ల మీద ఎక్కడ ఉందిలేండి సార్, వాళ్ళ పొత్తులు, ఆ టికెట్లు, నా కేసులు అని తప్ప ఇంకెక్కడ ఆలోచిస్తున్నారు? పార్టీ మీద పట్టుంటే ఇలాంటివన్నీ నియంత్రించబడతాయి. ఎవరికి ఆ పార్టీ మీద ఎవరి కాల్ ఓన్ చేసుకుని ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు పెట్టేస్తారు. ఎవరు కంట్రోల్ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది పార్టీ. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వాట్స్ దేర్ ఎబిలిటీస్ అండ్ క్యాపబిలిటీస్. కొన్ని పత్రికలు కొన్ని సోషల్ మీడియాలో పార్టీని రన్ చేస్తే ఇటువంటి అన్ఫార్చునేట్ థింగ్స్ జరుగుతాయి. సో అమ్మాయి మరణానికి ఖచ్చితంగా చింతించాలి. గతంలో పార్టీలకు డొనేషన్లు ఇచ్చి జాయిన్ అయిన వాళ్ళు చూసాం సార్, వేరే పార్టీల నుంచి ప్యారేజెంట్. సోషల్ మీడియాలో మీడియా సెల్లోడికి అధిపతులకి డబ్బులు ఇచ్చుకుని ఇవాళ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళు శాసించే స్థాయికి వెళ్ళిపోవడం. డిబేట్ చేస్తే 2.5 గంటలు. ఇప్పుడు మనం లైవ్ కాలర్ పెట్టామనుకోండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు రక్తకన్నీరే. మా పార్టీని పత్రికాధిపతులు నెల్లూరు చేపల కథ ఒకసారి చెప్పాలి, మళ్ళీ లాభం లేదు. కోర్టు ఆపరేషన్ బ్రహ్మాండం నడుస్తుంది, ఈ తెంగర వాళ్ళకి అర్థం కావట్లేదు.